ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న దాడులపై ఐరాస తీర్మానం ఆమోదముద్ర పొందడం చర్చనీయాంశంగా మారింది. ఐరాస ఇప్పటికీ 4 సార్లు విఫలమైన 5వ గాజాలో మానవతా కారిడార్ల కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే తీర్మాన ఓటింగ్ కు అమెరికా, బ్రిటన్, రష్యాలు గైర్హాజరు కావడం మరింత కాకరేపుతోంది. గత నెల రోజులకు పైగా సాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధంపై తీర్మానాన్ని ఆమోదించడంలో నెలకొన్న ప్రతిష్టంభనను ఎట్టకేలకు భద్రతా మండలి అధిగమించగలిగింది. ఎలాంటి ఆటంకం లేకుండా అత్యవసరమైన మానవతా సహాయాన్ని బాధితులకు అందించేందుకు వీలుగా గాజాలో మానవతా కారిడార్లను ఏర్పాటు చేయాలని పిలుపునిస్తూ భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. గాజాలోని బాధితులకు ఆహారం, మందులు, ఇతర సామాగ్రిని అందజేసేందుకు వీలుగా ఆటంకాలు తొలగించింది. మార్గాలను తెరవాలని కోరుతూ ఐరాస భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. 15 మంది సభ్యులుండే భద్రతా మండలిలో 12 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా అమెరికా, బ్రిటన్, రష్యా గైర్హాజరయ్యాయి. హమాస్ జరిపిన దాడులను ఖండించడంలో తీర్మానం విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. మానవత్వంతో కాల్పుల విరమణ పాటించాలని తీర్మానం కోరనందుకు నిరసనగా రష్యా ఓటింగ్కు గైర్హాజరైంది. తీర్మానంలో సవరణ చేసేందుకు ఓటింగ్కు ముందు రష్యా చేసిన ప్రయత్నం ఫలించలేదు. బందీలుగా ఉంచిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని తీర్మానం కోరింది. యూరప్ దేశమైన మాల్టా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మేము ఈ రోజు సాధించింది ముఖ్యమైన తొలి చర్య అని ఐరాసలో మాల్టా రాయబారి ఫ్రాజియర్ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో అనేక అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఐరాస మానవ హక్కుల అధిపతి వాల్కర్ టర్క్ కోరారు. 4 సార్లు విఫల యత్నాల తర్వాత 5వసారైన ఇజ్రాయెల్ దాడులపై తీర్మానం చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రయత్నించింది. తీర్మానంలో ఉపయోగించాల్సిన భాషపై ఏకాభిప్రాయం రావడానికి తీవ్రంగా ఉన్న విభేదాలు అధిగమిస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. అవసరంలో ఉన్న వారికి సాయం అందించేందుకు వీలుగా గాజా వ్యాప్తంగా మానవతా కారిడార్లను తక్షణమే అనుమతించాలని ప్రస్తుత ముసాయిదా తీర్మానం కోరుతుంది. పౌరుల రక్షణ కోసం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అన్ని పక్షాలు అమలు చేయాలని కోరుతుంది. పిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, బందీలుగా పట్టుకోవడాన్ని నిషేధించాలని కోరుతుంది. భద్రతా మండలి సభ్య దేశమైన మాల్టా ఈ ముసాయిదాను ప్రతిపాదించింది. కాల్పుల విరమణ గురించి ముసాయిదా అస్సలు ప్రస్తావించలేదు. ఇజ్రాయెల్ మారణ హోమం గురించి పేర్కొనలేదు. గతంలో 4 సార్లు తీర్మానం ఆమోదించేందుకు ప్రయత్నించినా వీగిపోయాయి. ఇదిలా ఉండగా హమాస్ విధ్వంసమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పునరుద్ఘాటించారు. హమాస్కు గాజాలో ఎలాంటి స్థావరాలు, ఆశ్రయాలు ఉండరాదన్నారు. పెరుగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గాజాలో అత్యవసర మానవతా కాల్పులు విరమణలకు యుఎన్ఓ పిలుపునిచ్చింది. అక్టోబర్ 7న హమాస్ దాడిని ఖండించడంలో తీర్మానం విఫలమైంది. దీంతో అగ్రదేశాలు అమెరికా, యూకే, రష్యా తాజా ఓటింగ్కు డుమ్మా కొట్టాయి. చైనా, రష్యాలు తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతుండగా, అయితే ఆగ్నేయాసియా దేశాల కూటమి యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసింది. గాజాపై దాడులను వెంటనే ఆపాలని ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశం ఇజ్రాయెల్కు సూచించింది. మానవతా సహాయం కోసం సురక్షితమైన కారిడార్ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా గాజాలో ప్రధాన ఆసుపత్రి ఆల్ షిఫా ఆసుపత్రిని ఇజ్రాయెల్ సైన్యం తన నియంత్రణలోకి తీసుకుంది. ఆసుపత్రిలో దాచిన పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. అంతకు ముందు ఆసుపత్రి వద్ద హమాస్కు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయి. ఇంకా ఆసుపత్రిలో ఉగ్రవాదులు ఉండవచ్చని ఐడిఎఫ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి మూలాల్లోనూ గాలిస్తుంది. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి హమాస్ ఉగ్రవాదులు లొంగిపోవాలని కోరుతుంది. అయితే ఇజ్రాయెల్ సైన్యం ఆల్ షిఫా ఆసుపత్రిపై నియంత్రణ సాధించడంతో అక్కడి వైద్యులకు సంప్రదించడం సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రోగులు, సిబ్బంది సహా దాదాపు 2300 మంది ఆసుపత్రిలో ఉన్నారని ఐరాస పేర్కొంది. గాజాలో యుఎన్ రిలీఫ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్
ఆసుపత్రులు యుద్ధ భూమి కాదన్నారు. నవజాత శిశువులు, రోగులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రిలోని పౌరుల భద్రతపై ఎక్కువ ఆందోళన ఉండాలన్నారు. దీనిపై ఐడిఎఫ్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ పీటర్ లెర్నర్ హాస్పిటల్ కాంప్లెక్స్ ను హమాస్ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తుండడాన్ని బలమైన ఆధారాలు లభించాయని చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ అమానుష దాడులు అన్ని మానవ మర్యాదలను, హద్దులను మీరిపోయి చివరికి ఆసుపత్రుల మీద కూడా విరుచుకుపడుతుండడం ప్రపంచంలోని మానవత్వం గల ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. హమాస్ నేరాలను పాలస్తీనా ప్రజలపై కక్ష సరికాదని, ముఖ్యంగా రోగులపై, వారికి సేవలు చేస్తున్న వారిపై దాడులు చేయడం తగదని ఫ్రాన్స్ ఒక ప్రకటనలో ఖండించింది.